హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పామిస్ట్ పైన, అసలు పామిస్ట్ అంటే ఏంటిది, అసలు పామిస్ట్ మన లైఫ్లో యూజ్ అవుతుందా, దీన్ని బట్టి మన జాతకాలు చెప్పొచ్చా అన్నది గోపాలకృష్ణ గారిని కనుక్కుందాం ఇప్పుడు. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సూపర్. అయితే కొంతమంది పామిస్ట్ చెప్పేవాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు రేఖలు ఇవి కొంచెం లైట్గా ఉన్నాయి అనుకోండి సార్. ఇప్పుడు లైట్గా ఉన్నదంటే ఇట్లా ముద్రలు పెట్టండి, మీకు అది లైన్ కవర్ అయిపోతుంది, మీ రేఖ మారిపోతుంది అంటారు. అది నిజమా అబద్ధం? అంటే పుట్టుకతో వచ్చిన రేఖ కాకుండా మన ఆర్టిఫిషియల్గా ఇట్లా ఏదైతే ఇలాంటి భంగిమలు ఇలా పెడితే ఈ రేఖ ఏదైతే ఉందో మీకు కవర్ అవుతుంది అంటారు. దాన్ని ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు నేను చెప్పాను కదా, అవును. ఇప్పుడు ఒక కోడింగ్ అయిపోయినటువంటి యాప్లో దాన్ని పూర్తిగా మార్చగలమా? మనం మార్చలేం. ఈ ముద్ర మనం కొన్ని చెప్తాము, అదే అంటుంది నివారణ. దాన్ని సాధన చేస్తే కొంతవరకు మనం దాన్ని ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అన్నాను కదా, సరి చేసుకోవచ్చు. మనలో లోపం ఉందనుకోండి, లోపం అంటే ఇప్పుడు మీరు రేఖల గురించి అంటే ఒక స్పష్టత కోసం చెప్తున్నాను. అవును. ఎస్ ఎస్. ఇప్పుడు ఈ రేఖల్ని మనం చూసాము. అవును. ఒక జీవిత రేఖ ఉంది. అవును. ఈ జీవిత రేఖ బలహీనంగా ఉంది, మధ్య మధ్యలో తెగిపోయినట్టుంది. అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏదో ఒక అనారోగ్య సమస్య కానీ బలహీనత కానీ ఉంటుంది. అప్పుడు మీరు అన్నట్టు నేను కూడా చెప్తూ ఉంటాను కొన్నిటి. ఎందుకంటే నివారణ మనం అడుగుతారు, ప్రతి వాళ్ళు సొల్యూషన్ అడుగుతారు కదా. అలా ఉంది, అలా ఉండిపోతే ఇలా జీవితం బలహీన పడిపోయి ఉంటాడని చెప్పం కదా. అందుకోసం మనం సాధన చేస్తాం, కొన్ని ప్రక్రియలను చేస్తే అది రేఖ బలపడుతూ మళ్ళీ మామూలుగా అయిపోవటం ఉండదు. కానీ మన జీవితంలో ఆ బలహీనతని మనం తగ్గించుకోవటే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ పామిస్ట్ చెప్పేటప్పుడు అబ్బాయికి రైట్ హ్యాండ్ అయినా అబ్బాయికి కుడి హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, గర్ల్స్కి ఏదో 2 చేతులు వేరే వేరే చూసి చెప్తారు. ఎందుకు గురుజీ? ఒకటే చెయ్యి చూసి చెప్పారు. అమ్మాయికి ఒక చెయ్యి, అబ్బాయికి ఒక చెయ్యి అంటారు. అబ్బాయికి ఏ చెయ్యి? అబ్బాయికి ఏ చెయ్యి కాదు, 2 చేతులు చూడాలి. ఓకే. స్త్రీలైనా పురుషులైనా 2 చేతులు చూడాలి. కానీ ప్రకృతి సహజంగా స్త్రీలని ఒక అవయవ నిర్మాణం, స్త్రీలకి పురుషులకి ఒక అవయవ నిర్మాణం ఉంది, ప్రకృతి ఏర్పడింది. కొన్ని లక్షణాలు కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. అదేవిధంగా మన శాస్త్రకారులు అంటే పామిస్ట్రీని తయారు చేసినటువంటి, పరిశోధన చేసినటువంటి, వేల సంవత్సరాల నుంచి పరిశోధన చేసినటువంటి సాముద్రిక శాస్త్రకారులు ఈ లక్షణాలని పరిశీలించి మగవాళ్ళకి కుడి చేతిలో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే దీనికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి లైన్స్కి. ఎడమ చేతిని పరిశీలన చెయ్యాలి. అంటే క్యాలిక్యులేషను పరిశీలన ఏమిటంటే కుడి చేతిని ప్రాక్టికల్ హ్యాండ్ అంటాం, ఓకే. ఎడమ చేతిని న్యాచురల్ హ్యాండ్ అంటాము. అంటే న్యాచురల్ ప్రాక్టికల్ భేదం ఏమిటంటే, న్యాచురల్ హ్యాండ్ అంటే సహజంగా మీలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ లక్షణాలు ఉంటాయి. ప్రాక్టికల్ హ్యాండ్ అవి మీరు అమలు చేస్తున్నారా లేదా, అంతే కదా. మనలో మీకు ఒక నాట్యము అనేటువంటి ఒక అంశం మీకు న్యాచురల్గా అలవాటు ఉంది, తెలుసుకున్నారు. దాన్ని మీరు ప్రాక్టికల్గా అమలు చేస్తున్నారా లేదా, కుడి చేయి చూడాలి. 2 చేతుల్లోనూ ఉంది. అయితే ఎప్పుడెప్పుడు దాన్ని అమలు చేస్తూ అభివృద్ధి పొందుతున్నారు అనేటువంటిది క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో మగవాళ్ళకి కుడి చేతిలో చేయాలి, ఆడవాళ్ళకి ఎడమ చేతిలో చేయాలి. అప్పుడు వైస్ వర్స. అంటే ఆడవాళ్ళ యొక్క ఎడమ చెయ్యి ప్రాక్టికల్ హ్యాండు, కుడి చెయ్యి న్యాచురల్ హ్యాండ్. అంచేత అలా చేస్తే ఫలితాలు ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం.